Today we will discuss about the EMF equation of transformer. So this is the core of the transformer. We have two windings. This is one winding and then this is another winding. So which has turns N1 and it has turns N2. Why? Because here I want to connect voltage source to this source, this winding, that is V1 with the frequency F. So whenever the voltage V1 is given to this winding, then there is a current is flowing in the winding, and this winding becomes the primary winding, and this winding becomes as a secondary winding. So because of current in the primary winding, it creates flux, and the nature of this voltage source is alternating nature. Hence, an EMF is produced in this primary winding, and the EMF produced in this primary winding is E1. That is the induced EMF in the primary. And this primary winding induced EMF is equal and opposite to the supply voltage. That's why this induced EMF is also known as counter EMF. ఇక్కడ మనకి ఈ సప్లై వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది వస్తుంది. ఎందుకు అంటే ఈ యొక్క సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ కరెంట్ ఫ్లో అవటం వల్ల ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫ్లక్స్ ఈఎంఎఫ్ని ఇండ్యూస్ చేస్తుంది. ఈ ఫ్లక్స్ యొక్క నేచర్ ఏంటి అంటే ఆల్టర్నేటింగ్ నేచర్. సో దట్స్ వై ఈఎంఎఫ్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ ద ప్రైమరీ. సో ఇందులో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ ప్రైమరీతో లింక్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈ లో రిలక్టెన్స్ పార్ట్ ద్వారా సెకండరీ యొక్క వైండింగ్తో లింక్ అవుతుంది. ఈ లింక్ అవటం వల్ల దిస్ ఈస్ ద ఫ్లక్స్. This same flux which is produced in the primary is linked with the secondary, and here also we have induced EMF, that is E2, secondary induced EMF E2. Here these are the number of turns N2. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రైమరీలో ఎంత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది, అలానే సెకండరీలో ఎంత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో మనం ఒక డెరివేషన్లో డెరైవ్ చేస్తాం. ఇది ఇండ్యూస్డ్ అయ్యే ఈఎంఎఫ్ యొక్క నేచర్. సో ఇక్కడ ఫ్లక్స్ని తీసుకుంటున్నాం. ఫ్లక్స్ ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ప్లస్ ఫ్లక్స్ యొక్క నేచర్ ఏంటంటే, సో దిస్ ఈజ్ ఏ ఫ్లక్స్ వేవ్ ఫామ్. దిస్ ఈజ్ ద ఫ్లక్స్ వేవ్ ఫామ్. హియర్ దిస్ ఇస్ T ఈజ్ ద total time period of the one cycle. This is called one cycle, and T is the time period to complete one cycle. సో ఇక్కడ ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే, ఈ వేవ్ ఫామ్ని అబ్జర్వ్ చేస్తే, 0 నుంచి మ్యాక్సిమం ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత టైం తీసుకుంది అంటే 1/4 ఆఫ్ ఇట్స్ టైం. సో టోటల్ టైం T అయితే ఇందులో 1/4 టైంలో మనకి మ్యాక్సిమం ఫ్లక్స్ వస్తుంది. సో దానికోసం అని ఇంకా టైంని తీసుకున్నాం అన్నట్టు. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ని డెరైవ్ చేయడం కోసం ఏమేమి అజ్యూమ్ చేసుకుంటాం అంటే, లెట్ us assume that let V1 equal to supply voltage, V1 equal to supply voltage, and E1 induced EMF in the primary, in primary winding, and E2 induced EMF in secondary, and I1 current in primary winding, I2 current in secondary winding. So flux is the maximum flux that is produced in the winding, which is a maximum flux. This flux is also written as Bmax into A, Bmax into A, and సో ఈ క్వాంటిటీస్ అన్నిటిని మనం అజ్యూమ్ చేసుకున్నాం. సప్లై వోల్టేజ్ ఇస్తున్నాం, సప్లై వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఇందులో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది.
ఈ ఫ్లక్స్ ప్రైమరీ అండ్ సెకండరీస్తో లింక్ అవ్వడం వల్ల ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ యావరేజ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. సో ఎంత యావరేజ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అవుతుంది పర్ టర్న్ అంటే పర్ 1 టర్న్ ఈక్వల్ టు, సో దీని ఫార్ములా అకార్డింగ్ టు ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ద యావరేజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు dπ/dt. సో ఇక్కడ ఫర్ టర్న్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ n into dπ/dt. సో హియర్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈక్వల్ టు 1, therefore it becomes dπ/dt. ఇక dπ/dt అని తీసుకుంటుంది. సో ఈ dπ/dtలో dπ is the change of flux. dπ equal to change in flux. ఇంటూ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేంజ్ అవుతుంది. dπ ఈక్వల్ టు దట్ ఈస్ 5 max minus 0. సో దట్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఫ్లక్స్, 5 max మ్యాక్సిమం ఫ్లక్స్. dt ఎంత టైంలో చేంజ్ అవుతుంది అంటే 1t/4 టైంలో చేంజ్ అవుతుందని చెప్పుకున్నాం. dt ఇది t/4. సో ద టైం ఒక టన్కి ఈ ఫ్లక్స్ అనేది 0 నుంచి మ్యాక్సిమం రావడానికి ఎంత టైం పట్టింది? t/4 టైం పట్టింది. సో ఈ యొక్క వాల్యూస్ని ఈ dπ/dtలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యావరేజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు dπ/dt. therefore 5 max/t/4. But we know that the time period is inversely directly proportional to the frequency, 1/frequency. That means t is directly proportional to 1/f. So ఇక్కడ t place లో 1/f ని సబ్స్టిట్యూట్ చేస్తే 5 max equal to 5 max by 1/4f అవుతుంది. సో ఇట్లా ఈఎంఎఫ్ యావరేజ్ ఈఎంఎఫ్ పర్ టర్న్ ఈక్వల్ టు 5 max f అవుతుంది. ఇదేంటి అంటే 1/4f కాబట్టి ఈ 1/4fని ఇక్కడ మనకి పైకి వస్తే 4f అవుతుంది. నేను 5 max f అని రాస్తాను. నెక్స్ట్ దిస్ ఈస్ ద యావరేజ్ వాల్యూ. బట్ అవర్ నేచర్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ ఇన్ సైన్సాయిడల్ వేవ్. సో సైన్సాయిడల్కి యావరేజ్ వాల్యూ ఈ ఆర్ఎంఎస్ అంటాం. ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకుంటే RMS value 1.14 times, 1.11 times of the average value ఉంటుంది. సో ఎందుకు సైన్ వేవ్లో ఫార్మ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు RMS value by average value. ఫార్మ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు RMS value by average value. సో ఇక్కడ నుంచి మనకి యావరేజ్ వాల్యూ రావాలి, ఈ RMS వాల్యూ రావాలి అని అంటే ఫార్మ్ ఫ్యాక్టర్ మల్టిప్లైడ్ బై ద యావరేజ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ సైన్సాయిడల్ వేవ్కి RMS వాల్యూ ఎంత ఉంటుంది, ఫార్మ్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అంటే 1.11 ఉంటుంది. సో ఈ యొక్క వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1.11 4 5 max f. సో ఇది మల్టిప్లై చేస్తే మనకి ఓవరాల్గా 4.44 5 max f. దిస్ ఈజ్ ఈఎంఎఫ్ for turn. This is for only turn. That equal 4.44 5 m f. So this EMF is only for turn. But మనకి ఇక్కడ ఏం కావాలి, టోటల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద ప్రైమరీ కావాలి, అలానే టోటల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద సెకండరీ కావాలి. సో దానికోసం ఏం చేస్తామంటే ఒక టన్నుకి ఇంత వస్తుంది, అయితే n1 టర్న్స్ ఉంటే ఎంత, n2 టర్న్స్ ఉంటే ఎంత కావాలి. సో దాన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రైమరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ that equal to E1 equal to number of turns in primary multiplied by EMF per turn.
సో ఇది చేస్తే మనకి ప్రైమరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉంది, N1 టర్న్స్ ఉంది, మల్టిప్లైడ్ బై 4.445 lakhs F. సో ఇది చూస్తే 4.445 lakhs F into N1. So this is the EMF induced in the primary winding. అండ్ ఇట్లనే దీనికి సెకండరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అంటే సెకండరీ టర్న్స్కి. సో సెకండరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E2 ఈక్వల్ టు సేమ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ మల్టిప్లైడ్ బై ఈఎంఎఫ్ పర్ టర్న్. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయి, N2 మల్టిప్లైడ్ బై 4.445 lakhs F. Therefore it becomes 4.445 lakhs F N2. volts అనేది యూనిట్స్. సో ఇలా మనం బోత్ ప్రైమరీ అండ్ సెకండరీలో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఈక్వేషన్, ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకి 4.44 అనేది కాన్స్టెంట్ వాల్యూ, ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ ఉంటుంది, కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ బేస్డ్ ఆన్ దీస్ టర్న్స్. ఎన్ని టర్న్స్ ఉన్నాయో ఆ టర్న్స్ని బేస్ చేసుకొని ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అలా మనం ఈ యొక్క ఈఎంఎఫ్ ఈక్వేషన్ని డెరైవ్ చేసినాం. ఈఎంఎఫ్ ఏమొచ్చింది, E1 ఈక్వల్ టు 4.445 F N1. ఇది ప్రైమరీలో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్, ప్రైమరీ వైండింగ్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్. సెకండరీలో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ E2 ఈక్వల్ టు 4.445 F N2. సో ఇది ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అని తీసుకుంటే ఈక్వేషన్స్ ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2, ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఏం రాసుకుంటాం, E2 by E1 ఈక్వల్ టు 4.445 F N1 N2 by 4.445 F N1. సో ఇక్కడ ఈ సేమ్ ఉన్నాయి, ఈ క్యాన్సిల్ అయిపోతుంది, therefore N2 by N1 వస్తుంది. సో ఇక్కడ ఇది నో లోడ్ తీసుకున్నా లేదా ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే మనకి E2 ఈజ్ ఈక్వల్ టు V2 అవుతుంది. అంటే సెకండరీలో ఇండ్యూస్ అయ్యే, సెకండరీ వైండింగ్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ అనేది టెర్మినల్ వోల్టేజ్కి, దట్ మీన్స్ లోడ్ వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఈ యొక్క E2లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్లేస్లో ఈ రెండింటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే E2 by E1 ఈక్వల్ టు V2 by V1 దట్ ఈక్వల్ టు N2 by N1. ఇది ఒక రిలేషన్ ఇస్తుంది, ఈ రిలేషన్. సో ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేస్తే మనకి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో ఏమని చెప్పుకుంటాం, ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు పవర్ ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ అని తీసుకుంటాం. ఇన్పుట్ కేవీఏ ఈక్వల్ టు అవుట్పుట్ కేవీఏ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ V1 into I1 దట్ ఈక్వల్ టు V2 into I2. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ రేషియో V2 by V1 ఈక్వల్ టు I1 by I2. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ని ఈ యొక్క రిలేషన్లో తీసుకుంటే దట్ ఈక్వల్ టు V2 by V1. సో ఇయర్ I1 by I2. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ E2, V2, N2 అండ్ I1. ఇక్కడ అన్ని సెకండరీ టర్న్స్ టు ద ప్రైమరీ ఉంది, సెకండరీ టు ద ప్రైమరీ ఉంది, కానీ కరెంట్ ఒకటి మాత్రమే ప్రైమరీ టు సెకండరీ ఉంటుంది. దీన్ని